సో ఒకటి పర్సెప్షన్, బీఆర్ఎస్ బీజేపీ రెండు ఎంత ఉన్నా కొట్టుకున్నా సరే మళ్ళీ ఏకమవుతాయి. టైంకి వస్తే కనుక కేసీఆర్ సపోర్టు కావాలి బీజేపీ. మీకు మతిమరుపు వచ్చినట్టుంది, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. 2014లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లకు పోయారు, 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2/3 బీఆర్ఎస్లకు పోయారు, 2004లో బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ అయింది. మాకేముందండి, మీ దగ్గర మాకేం దోస్తారు? లుధియానా సభలో కేసీఆర్ వచ్చి 2009లో సపోర్ట్ అనౌన్స్ చేశాడు. 2000 లుధియానా సభ 2009, 14 నుంచి 18 వరకు ప్రతి బిల్లులో సపోర్ట్ చేశారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రామ్నాథ్ కోవింద్ సపోర్ట్ చేసిన భరత్ గారు కొన్ని బిల్స్ సపోర్ట్ చేస్తారు, కొన్ని బిల్స్ అపోజ్ చేస్తారు. అపోజ్ చేసిన బిల్స్ కూడా ఉన్నాయి. ఓ బిల్లుకు ఓటేయంగానే దోస్తులా. లాస్ట్ 1 ఇయరే కదా మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కదా మేజర్గా గొడవ జరిగింది. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కదా. అప్పటి వరకు మీరు చెట్టాపట్టాలు వేసుకుని ఉన్నారు కదా. కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో మీరు చూసిర్రా? మిషన్ భగీరథ పార్కులలో సాయంత్రం పూట పార్కులలో చెట్టాపట్టాలు వేసుకుంటే చూసిర్రా? మిషన్ భగీరథ స్కీమ్ కేసీఆర్ మోడీ ఇద్దరు కలిసి లాంచ్ చేశారు కదా. ఆయన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అండి. అది రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రాడు కదా, ప్రధానమంత్రి వస్తే ఎయిర్పోర్ట్కి వస్తలేడు కదా. అంటే దోస్తులు కాదు కదా. మరి చెప్పండి, మరి చూడాలి. అంటే ఎలక్షన్ రాలే కదండి, లాస్ట్ 2-3 ఏళ్ళ నుంచి అయితే వస్తలేడు కదా. ఎలక్షన్ తర్వాత ఎట్లా ఉంటుంది చూడాలి. దోస్తాన్ ఏమైంది, చెట్టాపట్టాలు ఏమైనాయి, అటకెక్కినాయా? ఇప్పుడు కాంగ్రెస్ ఊరికే ఈ మీడియాకు ఒక లిమిట్ లేకుండా పోయింది, ఇష్టం ఉన్నట్టు రాస్తున్నారు. ఏమున్నది చెప్పండి, ఎవరి మీద దాని స్కోప్ ఇస్తున్నారు. రాసేందుకు స్కోప్ ఇవ్వకపోతే నిప్పు లేనిదే పొగ రాదు కదా. నిప్పు మీరే పెట్టుకుంటున్నారు, పొగ మీరే చూసుకుంటున్నారు. రాసుకోండి ఓడే. ఇప్పుడు మాకేం ఫరక్ పడతలేదు కదా, మాకేం ఓటు తగ్గుతలేదు. ఇక్కడ మేమే ప్రభుత్వం ఫామ్ చేస్తాం. మీ పేపర్ వాళ్ళకి, ఛానల్ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా వీ విల్ ఫామ్ గవర్నమెంట్ హియర్. పేపర్ ఛానల్కి ఎందుకు ఇష్టం ఉండదు? బీజేపీ చేస్తాను, కాంగ్రెస్ చేస్తాను, ఎవరు చేస్తే ఏం ఫరక్ ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఎందుకు లేదండి. ఇక్కడ ఛానల్ పేరు చెప్పి వాళ్ళకి అసోసియేషన్ చెప్తా నేను. మీకు తెలుసు, నాకు తెలుసు, ఎందుకండి డిస్కషన్. నేషనల్ వైడ్ సినారియో ప్రకారం చూస్తే బీఆర్ఎస్ పెట్టుకొని ప్రధానంగా, అంటే దీనికి అనుబంధ క్వశ్చన్, మహారాష్ట్రలో మొన్న శరద్ పవార్ కామెంట్ చేశారు. ఏమన్నారంటే ఇది బీజేపీ బీ టీం లాగా అనిపిస్తుంది కేసీఆర్ను. ఎందుకంటే ఆయన మహారాష్ట్రలో పోయి ఎన్సీపీ, కాంగ్రెస్ ఈ 2 పార్టీ లీడర్స్నే చేర్చుకుంటున్నాడు, బీజేపీ లీడర్స్ని చేర్చుకోవట్లేదు. మొన్న కర్ణాటకలో కంటెస్ట్ చేయలేదు. ఎవరు చేర్చుకుంటలేరు మహారాష్ట్రలో? ఎన్సీపీ, కాంగ్రెస్ లీడర్స్నే చేర్చుకుంటున్నాడు కేసీఆర్ వెళ్ళి, బీజేపీని చేర్చుకోవట్లేదు. ఎవరిని చేర్చుకున్నాడు కాంగ్రెస్? చెప్పుకోదగ్గ పేరు చెప్పండి ఒకటి. లోకల్ లెవెల్ మాజీ ఎమ్మెల్యేలు, ఆ స్థాయి వాళ్ళు, మాజీ ఎంపీలు వాళ్ళని బీజేపీ బలంగా ఉంది ప్రభుత్వంలో. శరద్ పవార్ సరేనండి, శరద్ పవార్ కూడా ఆయన ఏజ్ కూడా 80 దాటిపోయింది. ఇప్పుడు అక్కడ పోయినాక ఆడ మొన్న 2019లో మేము ఎలక్షన్లు గెలిచినాము. ఆ శివసేన వాడు పారిపోయిండు, తర్వాత అందరు మళ్ళీ పారిపోయి మళ్ళీ వచ్చిండ్రు. అప్పుడు ప్రభుత్వం మళ్ళీ మాదే ఉంది, నెక్స్ట్ టైం మాదే ప్రభుత్వం వస్తుంది. పోయినసారి ఎలక్షన్లు మేమే గెలిచినాము. ఎందుకు పోతారండి బీజేపీ వాళ్ళు? బీజేపీ ఓటు పోదు, లీడర్ అంత ఈజీగా పోడండి. ఐడియాలజికల్ ఓటు, ఐడియాలజికల్ క్యాండిడేట్లు ఉంటారు వీళ్ళు, లీడర్లు అంత ఈజీగా పోరు. కాంగ్రెస్ వాడికి ఏముందండి, పవరే ఐడియాలజీ. ఎటు పవర్ కనబడితే అటు వీక్తాడు కాంగ్రెస్ వాడు. సో ఇప్పుడు కాంగ్రెస్లో చేరికలు జరిగినా అది ఐడియాలజికల్. కాంగ్రెస్లో చేరికలు అంటే ఎట్టుంటే చెప్పాలా మీకు? చెప్పాలా? కాంగ్రెస్ చేరేటోళ్ళకి చెప్తున్నాయి. ఇప్పుడు భయంకరమైన తుఫాను ఉన్నది, ఉరుములు, మెరుపులు, భారీ వర్షాలు, అందులో ఫ్లైట్ ఎక్కిపోయినట్టు ఉంటుంది. అది ఎప్పుడేమవుతుందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ 30% ఛాన్సు పోయి సేఫ్గా దిగే అవకాశం ఉంటుంది. 30% ఆ ఊగుడికి హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోతే అవకాశం ఉంటుంది. 40% ప్లేన్ పడిపోయే అవకాశం ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ. అది ఎప్పుడేమవుతుందో తెలియదు. సడన్గా నేను ఇప్పుడు చెప్తున్నా, మళ్ళా కాంగ్రెస్ బీఆర్ఎస్ అలయన్స్ తోటి కొట్టాడతాయి ఎలక్షన్ ముందే అలయన్స్. రాహుల్ గాంధీ డిక్లేర్ చేశారు అలయన్స్ అంటే సస్పెండ్ చేస్తా అని చెప్పి. ఎవరైనా అలయన్స్ అని మాట్లాడితే సస్పెండ్ చేస్తా అని రాహుల్ గాంధీ వరంగల్లో బహిరంగ సభలో అనౌన్స్ చేశారు. అంటే రాహుల్ గాంధీని సీరియస్ తీసుకుందామా? ఇంకెవరు, మాజీ అధ్యక్షుడు కదా కాంగ్రెస్ పార్టీ, సీరియస్ తీసుకుందామా?
మాకు అవసరం పడ్డది, సిచ్యువేషన్ ఇస్ డిమాండ్. ఆఫ్టర్ ఎలక్షన్ అంటే ఓకే, ఆఫ్టర్ ఎలక్షన్ ఎవరెవరిని కలుస్తారో తెలియదు, బట్ బిఫోర్ ఎలక్షన్ అంటారు కాబట్టి బిఫోర్ ఎలక్షన్ అలయన్స్ అనే కొట్లాడేది కదా ఇద్దరు. ఈ రాహుల్ గాంధీ అన్నాడు అంటే మీరు రాహుల్ గాంధీ ఇంత సీరియస్ ఇవాళ సిచ్యువేషన్ ఇంకా 4-5 నెలలు ఎలక్షన్ ఉంది. ఇవాళ సిచ్యువేషన్లో ఏ పార్టీ ఎక్కడ ఉంది? బీజేపీకి ఎన్ని సీట్లు రావచ్చు అంటే ఫ్రాంక్గా చెప్పండి. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎట్లా ఉంది మీ అనాలిసిస్ ప్రకారం చూస్తే? ఇక్కడ ఇవాళ నాడు కూడా కరెక్ట్గా సర్వే చేసుకుంటే హయ్యెస్ట్ ఓట్ షేరు బీజేపీకి ఉంటుంది. సెకండ్ థింగ్, పీపుల్స్ మైండ్ సెట్ ఇన్ తెలంగాణ, వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఆ కాంగ్రెస్ ఏం కొత్తది కాదు. కాంగ్రెస్ దోసుకొని పీకినరు. ఇప్పుడు ఈయన వచ్చి ఇంకా దోసుకుంటున్నాడు. మళ్ళా కాంగ్రెస్ అసలు పాత కాంగ్రెసే లేదు. ఇప్పుడు నిన్న నేను ఏదో ఛానల్లో చూసిన గాంధీ భవన్ మీద బోర్డు పెట్టారు. బోర్డులో ఇంతకుముందు ఎప్పుడు గాంధీ భవన్లో 3 రంగులు ఉంటుండే, మన నేషనల్ ఫ్లాగ్ కలర్స్ ఉంటుండే. అందులో పసుపు రంగు వచ్చింది. ఇప్పుడు మీరు బోర్డు చూడండి, ఎందుకు వచ్చింది పసుపు రంగు? ఎందుకు వచ్చింది? తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వచ్చిందా? ఎట్లా వస్తుందండి పసుపు రంగు చెప్పండి? ఎంత కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవము తొక్కాతోలు అని అంటే పసుపు రంగు ఎడికెళ్ళి వస్తుంది? పసుపు రంగు మీ వైపు వస్తుంది అంటున్నారు ఇప్పుడు అలయన్స్ తెలుగుదేశం పార్టీ అనడము వేరే. మీరు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కాగానే మీ కెమెరా గాంధీ భవన్కి పంపించండి, ఆడ ఏం పెట్టిండో చూడండి. కాంగ్రెస్ పార్టీ పేరు వాళ్ళ సైనేజ్ మీద అందులో పసుపు రంగు ఉన్నది. ఇప్పుడు పసుపు రంగు అవసరం ఇప్పుడు బీజేపీ కూడా ఉన్నట్టుంది తెలంగాణలో. మాకు ఎవ్వరు అవసరం లేదండి. వి విల్ విన్ ద ఎలక్షన్ హ్యాండ్స్ డౌన్ ఇన్ తెలంగాణ సింగిల్గా. వి డోంట్ నీడ్ ఎనీథింగ్. తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఎక్కడ ఉంటుంది మరి? ఆంధ్రాలోనా? ఆంధ్రాలో ఉంటుండొచ్చు. ఆంధ్రాలో ఇంతకుముందు కూడా తెలుగుదేశం ఎన్డీఏలో ఉన్నది కదా. ఉన్నప్పుడు 2 స్టేట్స్లో ఉంది. అప్పుడు 2014 ఉమ్మడి రాష్ట్రం అది. ఇప్పుడు తెలంగాణ డిఫరెంట్ బాల్ గేమ్. డివిజన్ తర్వాత కూడా 2 రాష్ట్రాలు. తెలంగాణ డిఫరెంట్ బాల్ గేమ్. హియర్ వి డోంట్ నీడ్ ఎనీ అలయన్స్. ఆంధ్ర రాజకీయాలు వేరు. ఆంధ్రాలో ఎవరు జగన్ శత్రువా చంద్రబాబు శత్రువా? అక్కడ అది మీరు ఆంధ్ర బీజేపీలోనే అడగండి, నన్ను అడిగితే ఎట్లా? మొన్న అంటే మోడీ అమిత్ షాను జేపీ నడ్డా కలిసి చంద్రబాబు నాయుడుని కలిశారు. వాళ్ళు తెలంగాణలో కూడా పొత్తుకు టీడీపీ రెడీ ఉందంటారు. రాష్ట్ర పార్టీ నేతలు కూడా కొద్దిమంది ఒపీనియన్. టీడీపీ రెడీ ఉంటే బీజేపీ రెడీ ఉండాలి కదా. మాకు అవసరం లేదు. తెలంగాణ బీజేపీకి అవసరం లేదు. మాకు అవసరం లేదు. మాకు ఇక్కడ క్లియర్ కట్గా అతి పెద్ద ఓట్ షేర్ భారతీయ జనతా పార్టీదే. ఎంత పర్సెంట్ మీరు అన్నారు కదా? చెప్పాలా మీకు? ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు, ప్రజలు మోదీ గారి వైపు చూస్తున్నారు. దే ప్రిఫర్ దిస్ క్లీన్ గవర్నెన్స్. ఆయన అడ్మినిస్ట్రేషను, ఆయన స్కీమ్స్, ఆయన వ్యవహారము, ఆ స్కీమ్స్ యొక్క బెనిఫిషరీస్కి ఏ రూపాయి అయితే వెళ్తుందో ఆ రూపాయి చేరుతున్నది. ఎక్కడ కూడా కరప్షన్ అలిగేషన్స్ లేవు. అటువంటి ప్రభుత్వం ఇక్కడ కోరుకుంటారు. అట్లాంటప్పుడు మోదీ, బీజేపీ, కమలం పువ్వు ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఆల్సో. ఇదొక ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ ఉండాలా. లోకల్ క్యాండిడేట్ ఎక్కడ లేకపోతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ చేయాల్సిన పని ఏంటంటే ఐడెంటిఫై ఏ నైస్ క్యాండిడేట్ అండ్ పార్టీ ఆయనకు టికెట్ ఇస్తే ఈ కనెక్ట్ ఏర్పడుతుంది, ఓటుగా మారుతుంది. అది చేసుకోవాలా, అంతే.